इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्तां प्रवाचकः बलदेवानन्दसागरः. హలో గైస్, వెల్కమ్ టు డే 4 ఆఫ్ సి ప్రోగ్రామింగ్. సో మీరు కూడా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. సో మీరు లైక్, కమెంట్ చేస్తేనే యూట్యూబ్ అల్గోరిథం ఈ వీడియోని ఇంకా చాలామందికి సజెస్ట్ అయితే చేస్తుంది. సో మనం డే 3 ఆఫ్ సి ప్రోగ్రామింగ్లో ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఎస్పెషల్గా అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఏంటో తెలుసుకున్నాం. సో ఈరోజు మనం డే 4 ఆఫ్ సి ప్రోగ్రామింగ్లో రిమైనింగ్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. లైక్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి, రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అండ్ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ అసైన్మెంట్ ఆపరేటర్స్, ఈక్వల్స్ టు, ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, స్టార్ ఈక్వల్స్ టు, స్లాష్ ఈక్వల్స్ టు, పర్సెంట్ ఈక్వల్స్ టు. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ మెథడ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి? సో బేసికల్గా అసైన్మెంట్ అంటే ఏదో ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడం. సో అది బేసికల్గా మనకు అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇక్కడ నేను ఏ ఈక్వల్స్ టు బి అని తీసుకున్నాను. సో దీని మీనింగ్ ఏంటంటే బీకి సంథింగ్ ఏదో ఒక వాల్యూ ఉంది. సో ఆ వాల్యూని నేను ఏకి అసైన్ చేస్తున్నా. సపోజ్ మనకు బి వాల్యూ 5 అనుకుందాం. సో అప్పుడు బీని నేను ఏకి అసైన్ చేస్తున్నాను కాబట్టి ఏ ఈక్వల్స్ టు 5 అని అయిపోతుంది. సో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ కోసం 2 ఆపరేషన్ని యూజ్ చేస్తాం. సో ఆపరేటర్ అంటే నథింగ్ బట్ ఒక వేరియబుల్ అన్నట్టు. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ని ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఎడిటర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నా, #include stdio.h. దాని తర్వాత నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా, int main కర్లీ బ్రేసెస్, ఒక వేరియబుల్ తీసుకున్న ఏ అనే వేరియబుల్, అది డేటా టైప్ వచ్చేసి ఇంటిజర్ టైప్, int a సెమీకాలన్. సో నేను ఏకి వాల్యూ 55ని అసైన్ చేస్తున్నా. సో ఏ ఈక్వల్స్ టు 55 సెమీకాలన్. సో ఇక్కడ మనకు ఈక్వల్ టు అనేది కూడా ఒక ఆపరేటరే. సో దాన్ని మనం ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటున్నాం. సో ఇక్కడ మనం వేరియబుల్ ఏ ఈస్ అసైన్ విత్ వాల్యూ 55. అంటే మనం వేరియబుల్ ఏకి 55 అనే వాల్యూతో అసైన్ చేసినాం. అంటే ఇప్పుడు మన ఏ వాల్యూ వచ్చేసి 55 అని. సో ఇప్పుడు మనం మన వాల్యూ ఏని ప్రింట్ చేసుకుందాం. printf వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు %d, a సెమీకాలన్. సో ఇక్కడ మనకు %d అనేది ఫార్మాట్ స్పెసిఫైడ్. సో మన కోడ్ని రన్ చేస్తున్నా, బిల్ అండ్ రన్. సో మనకి ఇప్పుడు అవుట్పుట్లో మన ఏ యొక్క వాల్యూ ప్రింట్ అయిపోయింది, వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 55 అని. ఎందుకంటే మనం వేరియబుల్ ఏకి 55 అనే వాల్యూని అసైన్ చేసినాం కాబట్టి. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మనం డిఫరెంట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా చూసినాం ఇంతకుముందు, లైక్ ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు. సో అవన్నీ కూడా ఇప్పుడు మనం రాసుకుందాం. సో ఏ ప్లస్ ఈక్వల్స్ టు 55. సో ఏ ప్లస్ ఈక్వల్స్ టు 55 మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 55 అని. సో నేను అదే కమెంట్లో రాస్తా తర్వాత. సో ఫస్ట్ ఇదంతా కాపీ పేస్ట్ చేసుకుందాం. సో నెక్స్ట్ నేను దీన్ని పేస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ మైనస్ ఈక్వల్స్ టు 55. సో ఏ మైనస్ ఈక్వల్స్ టు 55 అంటే ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ 55 అని. దాని తర్వాత మనం ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 55ని అంటే ఎలా రాసుకుందామంటే ఏ స్టార్ ఈక్వల్స్ టు 55 అని. సో ఇక్కడ నేను 55 కాకుండా 2ని తీసుకుంటా, లైక్ 2 or 5 ఏదో ఒకటి తీసుకుంటా. సో మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో ఏ స్టార్ ఈక్వల్స్ టు, సో పైన నేను కంబైనింగ్ అంతా రాసేస్తున్నా, ఏ ఈక్వల్స్ టు ఏ స్టార్ టు ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ 55, ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 55 అని. సో మనకు ఏ స్టార్ ఈక్వల్ టు 2 అంటే ఏంటంటే ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 2 అని దాని మీనింగ్. నెక్స్ట్ మనం ఏ స్లాష్ ఈక్వల్స్ టు 2 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్స్ టు ఏ డివైడెడ్ బై 2. అలాగే మనం మాడ్యులో ఆపరేటర్ కూడా రాసేసుకుందాం. సో నేను కోడ్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నా. ఏ % ఈక్వల్స్ టు 2 అంటే ఏ ఈక్వల్స్ టు ఏ మాడ్యులో 2. అంటే మనం ఏని 2తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ని ఆ వాల్యూ నేను ఏకి అసైన్ చేస్తున్నా. సో దీని కమెంట్లో కూడా రాసుకున్నా, ఏ ఈక్వల్ టు ఏ మాడ్యులో 2 అని. సో మన కోడ్ని బిల్ చేసి రన్ చేద్దాం, బిల్ అండ్ రన్. సో మనం న్యూ లైన్ క్యారెక్టర్ని ఇంక్లూడ్ చేసుకుందాం. సో మనకు అవుట్పుట్ చూడడానికి బాగుంటుంది, అలాగే ఈజీగా రీడ్ చేయొచ్చు అవుట్పుట్ని. సో అన్నిటికీ కూడా నేను న్యూ లైన్ క్యారెక్టర్ని యాడ్ చేస్తున్నా, /n. సో మనం న్యూ లైన్ కోసం ఏం యూజ్ చేస్తామంటే /, ఇంకా ఎన్ని వాడతాం. అంటే న్యూ లైన్ క్యారెక్టర్ ఏం చేస్తుందంటే 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్ని డిఫరెంట్ లైన్స్లో ప్రింట్ చేస్తుంది. సో మన కోడ్ని రన్ చేస్తున్నా, బిల్ అండ్ రన్. సో ఫస్ట్ మన ఏ యొక్క వాల్యూ 55. సో దాని తర్వాత మనం ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 55 చేసినాం కాబట్టి 55 + 55 110.
దాని తర్వాత మనం ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ 55 చేసినాం. సో 110 నుండి 55 తీసేస్తే 55. దాని తర్వాత ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 2. సో మనం 55 ఇంటూ 2 110 వచ్చింది. దాని తర్వాత ఏ ఈక్వల్స్ టు ఏ డివైడెడ్ బై 2. సో 110 డివైడెడ్ బై 2 55 వచ్చింది. దాని తర్వాత మనం ఏ ఈక్వల్స్ టు ఏ మోడ్యులో 2 అంటే 55 మోడ్యులో 2 1 రిమైండర్ 1. సో మనకి రిమైండర్ 1 అని ప్రింట్ అయిపోయింది. సో ఇదంతా కూడా మనకు డిఫరెంట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నమాట. లైక్ ఏ ప్లస్ ఈక్వల్స్ టు ఏ మైనస్ ఈక్వల్స్ టు ఏ స్టార్ ఈక్వల్స్ టు ఏ డివైడెడ్ బై ఈక్వల్స్ టు. సో ఇలా మనం ఇవంతా కూడా మనకు డిఫరెంట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ మనం రిలేషనల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటంటే 2 వేరియబుల్స్ని కంపేర్ చేయడానికి, అంటే 2 వేరియబుల్స్ ఈక్వల్ కాదని చెప్పి మనం ఈక్వల్ టు ఆపరేటర్ వాడతాం. ఈక్వల్ టు ఒక ఈక్వల్ టు వాడితే అది అసైన్మెంట్ ఆపరేటర్, 2 ఈక్వల్ టు వాడితే ఈక్వాలిటీ ఆపరేటర్. దాని తర్వాత గ్రేటర్ దెన్ సింబల్, లెస్ దెన్ సింబల్. దాని తర్వాత నాట్ ఈక్వల్ టుకి మనం ఎక్స్క్లమేషన్ ఇంకా ఈక్వల్ టు సింబల్ని యూస్ చేస్తాం. దాని తర్వాత మనకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. దాని తర్వాత లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ బేసిక్గా మనం ఎప్పుడు వాడతామంటే సపోజ్ 2 వేరియబుల్స్ తీసుకున్నాను నేను ఏ బి. సో ఏ బి 2 ఈక్వలా కాదని చెప్పడానికి నేను ఏ ఈక్వల్స్ టు బి అని యూజ్ చేస్తాం. సపోజ్ ఏ అనేది బి కన్నా పెద్దదా కాదని చెక్ చేయడానికి ఏ గ్రేటర్ దెన్ బి అని యూస్ చేస్తాం. సో మనకు బూలియన్ వాల్యూ అనేవి రిటర్న్ అవుతాయి. సో బూలియన్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో ట్రూ అయితే 1, ఫాల్స్ అయితే 0. సో వాటిని మనం రిటర్న్ చేసుకుంటాం అన్నట్టు. సో ఇక్కడ కూడా మనం ఒక కోడ్ రాసుకుందాం. సో ఒక ఎగ్జాంపుల్ రాసుకొని దాని నుండి నేర్చుకుందాం. సో ఇవి ఎలా వాడతామని చెప్పేసి. సో ఫస్ట్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకున్నా, యాష్ ఇంక్లూడ్ stdio.h. దాని తర్వాత నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకున్నా, ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమికాలన్. దాంతో ఒక వేరియబుల్ని తీసుకున్నా, ఏ అనే వేరియబుల్ని. సో దాన్ని డిక్లేర్ చేసుకొని 21 అనే వాల్యూని అసైన్ చేసిన. అలాగే నేను బి ఒక వేరియబుల్ తీసుకున్నా. సో బీకి 15 అనే వాల్యూని అసైన్ చేసుకున్నా. దాని ఇంకొక వేరియబుల్ సి తీసుకున్నా, ఇంట్ సి అని. సో మనకి ఈ వేరియబుల్స్ ఏబీసీ అన్నీ కూడా ఇంటిజర్ టైప్, ఇంటర్ డేటా టైప్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఈక్వల్ టు చెక్ చేస్తున్నాం. ఈక్వల్ టు అంటే 2 వేరియబుల్స్ ఈక్వల్గా కాదని చెప్పి చెక్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ రిలేషన్ ఆపరేటర్ కోసం అని చెప్పేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని రాసుకుంటున్నాం. సో మన ఇఫ్ స్టేట్మెంట్లో ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ అనేది ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏ ఈక్వల్స్ టు బి అని తీసుకున్నాం. సో ఒకవేళ ఏ ఈక్వల్స్ టు బి అయితే ప్రింట్ ఎఫ్ ఏ ఈస్ ఈక్వల్స్ టు బి అని ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ ఈక్వల్ కాకపోతే ఏ ఈస్ నాట్ ఈక్వల్ టు బి అని ప్రింట్ చేస్తున్నాం. ఏ ఈస్ నాట్ ఈక్వల్ టు బి సెమికాలన్. సో మన ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఇదంతా కూడా మన ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి. సో బేసికల్గా ఏమవుతుందంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక మనం ఏ ఈక్వల్స్ టు బి తీసుకున్నాం. అంటే అవి 2 ఈక్వల్ అయితే ఏస్ ఈక్వల్స్ టు బి అని ప్రింట్ అవుతుంది, లేకపోతే ఏస్ నాట్ ఈక్వల్ టు బి అని ప్రింట్ అయిపోతుంది. సో దాని తర్వాత మనం నెక్స్ట్ లెస్ దెన్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇందులో కూడా సేమ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ తీసుకుంటాం. అంటే ఆ కండిషన్ రాసుకుంటాం ఏ లెస్ దెన్ బి అని. ఒకవేళ ఏ బి కన్నా తక్కువ ఉంటే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ నేను ఇఫ్ స్టేట్మెంట్ రాసుకుంటున్నాం. ఇఫ్ ఏ లెస్ దెన్ బి కర్లీ బ్రేసెస్ ప్రింట్ ఎఫ్ ఏ ఇస్ లెస్ దెన్ బి సెమికాలన్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది అంటే ఏ బి కన్నా పెద్దగా ఉంది. సో అప్పుడు ఏం చేద్దాం, మనం ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. అప్పుడు కంట్రోల్లో ఎల్స్ కర్లీ బ్రేసెస్ ఏ ఇస్ నాట్ లెస్ దెన్ బి, అంటే ఇది ఈక్వల్ ఉండొచ్చు, బి కన్నా ఎక్కువ ఉండొచ్చు. సో అందుకని చెప్పి ఏ ఇస్ నాట్ లెస్ దెన్ బి అని తీసుకున్నా. సో ఇలాగే మనం అన్ని ఆపరేటర్స్ కూడా రాసుకుందాం. సో ఇక నేను గ్రేటర్ దెన్ ఆపరేటర్ రాస్తున్నా. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, సో ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయితే మన ఇఫ్ బ్లాక్లో ఉన్న కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక మన ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ ఎఫ్ ఏ ఈస్ గ్రేటర్ దెన్ బి సెమికాలన్. ఒకవేళ బీకి ఈక్వల్ అయినా బి కన్నా తక్కువ ఉన్న ఏ ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోయి ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ ఎఫ్ ఏ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ బి సెమికాలన్. సో ఇది మన గ్రేటర్ దెన్ ఆపరేటర్ గురించి. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇంకొక ఆపరేటర్ తీసుకుందాం. అంటే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు, ఇలా మనకు చాలా ఉన్నాయి కదా. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఏ వాల్యూ 21 మన బి వాల్యూ 15 ఉంది. సో
ఏ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు నేను ఏ యొక్క వాల్యూని చేంజ్ చేస్తాం, ఏ ఈక్వల్స్ టు 5 అని చెప్పేసి దాంతో బి ఈక్వల్ టు 20 అని తీసుకున్నాం. అంటే ఏబి వాల్యూని రెండింటిని కూడా చేంజ్ చేసుకున్నా. ఏ ఈక్వల్స్ టు 5 సెమీకాలన్, బి ఈక్వల్స్ టు 20 సెమీకాలన్. సో ఇప్పుడు ఏ వాల్యూ అనేది బి కన్నా తక్కువ అని ఉండాలి, లేకపోతే బికి ఈక్వల్గా ఉండాలి. అంటే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఒకవేళ అది ట్రూ అయితే మనం ప్రింట్ చేసుకుందాం, ప్రింట్ ఎఫ్ ఏ ఈస్ ఐదర్ లెస్ దెన్ బి ఆర్ ఈక్వల్ టు బి అని. ప్రింట్ ఎఫ్ ఏ ఈస్ ఐదర్ లెస్ దెన్ బి ఆర్ ఈక్వల్ టు బి సెమీకాలన్. ఒకవేళ ఏ అనేది బి కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఆ కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఆ కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది కంట్రోల్. సో ఎల్స్ బ్లాక్ మనం ప్రింట్ చేసుకుందాం, ప్రింట్ ఎఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని ప్రింట్ చేద్దాం. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి సెమీకాలన్. సో ఇది మన లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్ గురించి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్. సో అక్కడ నేను కమెంట్ కూడా రాసేసినాం, అది మన సింగిల్ లైన్ కమెంట్. అండ్ నెక్స్ట్ మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను ఇఫ్ స్టేట్మెంట్ని రాసుకుంటున్నా, ఇఫ్ ఎల్స్ని. ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ, అంటే బి వాల్యూ ఏకి ఈక్వల్గా ఉండాలి, లేకపోతే గ్రేటర్ దెన్ ఉండాలి. సో ఒకవేళ అది ట్రూ అయితే ఆ కండిషన్, అంటే బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ, ఆ కండిషన్ ట్రూ అయితే నేను ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఎఫ్ బి ఈజ్ ఐదర్ గ్రేటర్ దెన్ ఏ ఆర్ ఈక్వల్ టు ఏ. ప్రింట్ ఎఫ్ బి ఈజ్ ఐదర్ గ్రేటర్ దెన్ ఏ ఆర్ ఈక్వల్ టు ఏ సెమీకాలన్. ఒకవేళ ఏ కన్నా తక్కువ ఉందనుకో బి, సో మన కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. సో కండిషన్ ఫాల్స్ అయితే మన కంట్రోల్ అనేది ఎల్స్ బ్లాక్లోకి పోతుంది. సో ఎల్స్ బ్లాక్లో మన స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోతుంది, ప్రింట్ ఎఫ్ బి ఈజ్ లెస్ దెన్ ఏ సెమీకాలన్. సో ఇది మన గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆపరేటర్ గురించి. సో ఇదంతా కూడా మన రిలేషనల్ ఆపరేటర్ గురించి. సో మన కోడ్ని నేను రన్ చేస్తున్నా, బిల్డ్ అండ్ రన్. సో మనం న్యూ లైన్ క్యారెక్టర్ని యాడ్ చేసుకుందాం. సో నేను ప్రతి ప్రింట్ స్టేట్మెంట్లో కూడా న్యూ లైన్ క్యారెక్టర్ని యాడ్ చేస్తున్నా. సో న్యూ లైన్ క్యారెక్టర్ కోసం /n /n. సో నేను ప్రతి స్టేట్మెంట్ కూడా యాడ్ చేస్తున్నా. /n /n. సో ఇదంతా బేసికల్గా మనకు రిలేషన్ ఆపరేటర్స్ గురించి. అంటే ఏదైనా టూ ఆపరెంట్స్ అంటే వేరియబుల్స్ అన్నట్టు, టూ వేరియబుల్స్ని కంపేర్ చేయడానికి మనం ఈ రిలేషన్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో మనకు కొన్ని నేను బిల్ అని రన్ చేసిన. సో మనకు ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు బి, ఏ ఇస్ నాట్ లెస్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి, ఏ ఇస్ ఐదర్ లెస్ దెన్ బి ఆర్ ఈక్వల్ టు బి, బి ఇస్ ఐదర్ గ్రేటర్ దెన్ ఏ ఆర్ ఈక్వల్ టు ఏ అనేవన్నీ కూడా మనకు ప్రింట్ అయిపోయినాయి. అంటే మనం డిఫరెంట్ ఇఫ్ స్టేట్మెంట్ రాసుకున్నాం. సో ప్రతి ఇఫ్ స్టేట్మెంట్ కూడా చెక్ చేసుకొని వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఫస్ట్ ఏ వాల్యూ 21, బి వాల్యూ 15 కాబట్టి ఏ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ. సో ఇందులో మనకు అవన్నీ కూడా ప్రింట్ అయిపోయినాయి. సో ఇదంతా కూడా మనకు రిలేషన్ ఆపరేటర్ గురించి. సో నెక్స్ట్ మనం లాజికల్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. సో లాజికల్ ఆపరేటర్లో మనకు 3 టైప్స్ ఉన్నాయి, అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్. సో ఈ అండ్ ఆపరేటర్ ఏ కేసులో ట్రూ అవుతుంది, ఆర్ ఆపరేటర్ ఏ కేసులో ట్రూ అవుతుంది, నాట్ ఆపరేటర్ అంటే ఏంటి, సో అంతా కూడా మనము డిస్కస్ చేద్దాం. సో అండ్కి మనం 2 యాంపర్సెంట్ సింబల్ వాడతాం, ఆర్కి 2 వర్టికల్ బార్ సింబల్ వాడతాం, నాట్కి వచ్చేసి ఎక్స్క్లమేటరీ సింబల్ని యూస్ చేస్తాం. సో మనకి మొత్తం 3 ఆపరేటర్స్ ఉన్నాయి, అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, ఇంకా నాట్ ఆపరేటర్. సో అండ్ ఆపరేటర్ ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే మన కండిషన్ 1, కండిషన్ 2 రెండు కూడా ట్రూ అయితేనే మన అండ్ ఆపరేటర్ అనేది ట్రూ అవుతుంది. సో మన కండిషన్ 1 ట్రూ, కండిషన్ 2 ట్రూ. సో అందుకని చెప్పి మన రిజల్ట్ కూడా ట్రూ వచ్చింది. సో మన అండ్ ఆపరేటర్ ఎప్పుడు ఫాల్స్ అవుతుంది అంటే అట్లీస్ట్ ఒక కండిషన్ ఫాల్స్ అయితే చాలు, మన అండ్ ఆపరేటర్ వచ్చేసి రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. సో ఇక మనకు సెకండ్, థర్డ్, ఫోర్త్ కేసులలో ఒకటి ఫాల్స్ అయినా కూడా మనకు రిజల్ట్ ఫాల్సే, 2 ఫాల్స్ అయినా కూడా రిజల్ట్ ఫాల్సే. సో ఆర్ ఆపరేటర్లో ఏమవుతుందంటే ఆర్, సో ట్రూ ట్రూ ట్రూ
అంటే ఆర్ ఆపరేటర్లో మనకు ఒక్కటి ట్రూ అయినా చాలు రిజల్ట్ ట్రూ వచ్చేస్తుంది. సో నా ఫస్ట్ కేసు ట్రూ, సెకండ్ కేసు ట్రూ ఫాల్స్ అయితే ట్రూ ఎందుకంటే ఒకటి ట్రూ ఉంది కాబట్టి, థర్డ్ కేసు ఫాల్స్ ట్రూ రిజల్ట్ ట్రూ ఎందుకంటే ఒక ట్రూ ఉంది కాబట్టి, ఫోర్త్ కేసులో రెండు ఫాల్స్ కాబట్టి మనకు ఫాల్స్ వచ్చేసింది. సో ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఆపరేటర్లో ఒక్క ఫాల్స్ ఉన్నా మనకు రిజల్ట్ వచ్చేసి ఫాల్స్ వస్తుంది, ఆర్ ఆపరేటర్లో ఒక్క ట్రూ ఉన్నా రిజల్ట్ వచ్చేసి మనకు ట్రూ వస్తుంది. సో ఈ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇంకా ఆర్ ఆపరేటర్ సంబంధించి. నెక్స్ట్ నాట్ ఆపరేటర్. సో నాట్ ఆపరేటర్ ఏంటంటే రివర్స్ అన్నట్టు, ఒకవేళ మన కండిషన్ ట్రూ అయితే నాట్ అప్లై చేసినప్పుడు మనకు అది ఫాల్స్ అవుతుంది, ఒకవేళ మన కండిషన్ ఫాల్స్ అయితే నాట్ అప్లై చేసినప్పుడు అది ట్రూ అవుతుంది. సో బేసికల్గా నాట్ అంటే రివర్స్ అన్నట్టు, సో రివర్స్లో మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ లాజికల్ ఆపరేటర్స్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేద్దాం. సో యాష్ ఇంక్లూడ్ stdio.h. సో మన హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తున్నా. దాని తర్వాత ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. సో నేను కొన్ని వేరియబుల్స్ని తీసుకుంటున్నా, ఇంట్ ఏ కమా బి సెమీకాలన్, a ఈక్వల్స్ టు 5 సెమీకాలన్, b ఈక్వల్స్ టు 10 సెమీకాలన్. సో ఇప్పటిదాకా మనం రిలేషన్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేసినాం. సో ఆ కాన్సెప్ట్ కూడా యూస్ చేసుకొని లాజికల్ ఆపరేటర్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను ఇఫ్ స్టేట్మెంట్ కూడా యూస్ చేస్తున్నా. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి యాంపర్సండ్ ఏ లెస్ దెన్ 5. సో దాని మీనింగ్ ఏంటంటే ఏకి బీకి రెండు ఈక్వల్ అవ్వాలి అండ్ ఏ ఈజ్ లెస్ దెన్ 5 అవ్వాలి. సో రెండు ట్రూ అయితేనే మన ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ అండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నాం. సో అండ్ ఆపరేటర్ ఎప్పుడు ట్రూ అవుతుంది, మన రెండు కండిషన్స్ కూడా ట్రూ అవ్వాలి, అప్పుడే మన అండ్ ఆపరేటర్ ట్రూ అవుతుంది. సో ప్రింట్ ఇఫ్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ అని నేను ప్రింట్ చేస్తున్నా. ఒకవేళ అది ట్రూ అయితే, ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయితే బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ అని నేను ప్రింట్ చేస్తున్నా. సో నెక్స్ట్ మనం ఆర్ ఆపరేటర్ గురించి కూడా రాసుకుందాం. సో ఇక్కడ నేను ఇఫ్ కండిషన్ రాస్తున్నా. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి ఆర్ ఏ లెస్ దెన్ 5. సో ఆర్ని మనం ఎలా రీప్రజెంట్ చేస్తాం, బై యూజింగ్ 2 వర్టికల్ బార్స్. సో ఇక్కడ నేను ఏ లెస్ దెన్ ఈక్వల్ టుకి చేంజ్ చేసుకున్నాం. సో ఆర్లో ఏంటి, మనకు ఒక్క కండిషన్ ట్రూ అయినా కూడా మనకు ఆర్ మొత్తం ట్రూ అయిపోతుంది. సో నేను ప్రింట్ రాసుకుంటున్నా, ప్రింట్ ఎఫ్ అట్లీస్ట్ 1 కండిషన్ ఈజ్ ట్రూ. సో ఇక్కడ మన కండిషన్ అంటే మన ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయితే నేను ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తున్నా, అట్లీస్ట్ 1 కండిషన్ ఈజ్ ట్రూ అని. అంటే మన ఆర్లో ఏమవుతుంది, ఒక్కటి ట్రూ అయినా కూడా మనకు మొత్తం ట్రూ అయిపోతుంది. అదే అండ్లో ఏమవుతుంది, మనకు రెండు ట్రూ అయితేనే మన అండ్ కండిషన్ ట్రూ అవుతుంది. సో ఇది బేసిక్ డిఫరెన్స్ అండ్ ఆపరేటర్కి ఇంకా ఆర్ ఆపరేటర్కి. సో నెక్స్ట్ మనం నాట్ ఆపరేటర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో నాట్ ఎలా యూస్ చేస్తాం, మనం ఎక్స్క్లమేషన్ సింబల్తో నాట్ని యూస్ చేస్తాం. సో ఇఫ్ నాట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి, సపోజ్ ఏ ఈక్వల్స్ టు బి అది ట్రూ అయితే మనము ఓవరాల్ కండిషన్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే నాట్ అప్లై చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ ఏ ఈక్వల్స్ టు బి ఫాల్స్ అయితే నాట్ అప్లై చేస్తున్నప్పుడు మనకు ట్రూ అవుతుంది. సో ఇది బేసికల్గా ఇది మనకు నాట్ గురించి. సో ఒకవేళ మన ఇఫ్ కండిషన్ మొత్తం ట్రూ అయితే ప్రింట్ ఎఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్ అని నేను ప్రింట్ చేస్తున్నా. సో ఇదంతా కూడా మనకు లాజికల్ ఆపరేటర్స్ గురించి అండ్ ఆర్ ఇంకా నాట్. సో మనం ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేద్దాం. బిల్డ్ అండ్ రన్. మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఓకే సెమీకాలన్ మిస్ చేసినాం. సో మనం C++లో ప్రతి స్టేట్మెంట్ చివరిన కూడా ఒక సెమీకాలన్ అయితే మస్ట్. సో మనకి అట్లీస్ట్ 1 కండిషన్ ఈజ్ ట్రూ అని వచ్చింది, అంటే మన ఆర్ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఆర్ ఆపరేటర్లో ఏంటో చూద్దాం. సో ఏ ఈక్వల్స్ టు బి ఫాల్స్ అది, ఎందుకంటే ఏ వాల్యూ 5 బి వాల్యూ 10. ఏ లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 అది ట్రూ. సో ఫాల్స్ ఆర్ ట్రూ. సో మన ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయిపోయింది అండ్ అట్లీస్ట్ 1 కండిషన్ ఈజ్ ట్రూ అనే స్టేట్మెంట్ వచ్చి ప్రింట్ అయిపోయింది. సో ఇఫ్ నాట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి, సో ఇది కూడా మనకు అవ్వాలి, కానీ ఎందుకు అవ్వట్లేదు ఒకసారి మన కోడ్ని ఒకసారి రన్ చేద్దాం. సో ఇప్పుడు కూడా మనకు ప్రింట్ అవ్వలేదు. ఓకే, సో రీజన్ ఏంటంటే మనం నాట్ ఆఫ్ ఏ చేసినాం. సో నాట్ ఆఫ్ ఏ అంటే ఏ వచ్చేసి వాల్యూ 5 అంటే ట్రూ. సో ట్రూకి మనం నాట్ అప్లై చేస్తున్నాం, అంతేగాని ఏ ఈక్వల్స్ టు బి ఓవరాల్గా మనం నాట్ అప్లై చేయట్లేదు. సో ఇప్పుడు మనం ఒక బ్రాకెట్స్ ఇంక్లూడ్ చేస్తే మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో నా కోడ్ని రన్ చేద్దాం. సో ఇప్పుడు మనకు ఆ కండిషన్ కూడా ట్రూ అయిపోయింది. సో కండిషన్ ఈజ్ ఫాల్స్ అని వచ్చింది, ఎందుకంటే ఇంతకుముందు మనం ఏం చేసినామంటే నాట్ ఆఫ్ ఏ చేసినాం. సో ఏ అనేది ఒక ఇంటీజర్ అంటే ట్రూ. సో ట్రూకి నాట్ అప్లై చేస్తే ఫాల్స్. సో ఫాల్స్ ఈక్వల్స్ టు ట్రూ అంటే కాదు. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కమెంట్. సో మీరు లైక్ కానీ కమెంట్ కానీ చేస్తేనే యూట్యూబ్ అయితే ఈ వీడియోని ఇంకా చాలా మందికి సజెస్ట్ అయితే చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ లెర్నింగ్.